ఎస్సీ ఎస్టీలకున్న కనీస సమస్యలను తీర్చడంలో విఫలమయ్యారని 2000 పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దళితులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ ఆదివాసీలకు సంబంధించిన సమస్యల పైన చేవెళ్లలో ఆ పార్టీ జాతీయ నాయకుల ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేసి ఎస్సీ ఎస్టీ ఆదివాసీల యొక్క అభివృద్ధి కోసము సమస్యల పరిష్కారం కోసము చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో 12 అంశాలను ప్రకటించి ఎస్సీ ఎస్టీలను నమ్మపలికి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాలలో కనీసము ఒక్క హామీని కూడా నెరవేర్చని దళిత ద్రోహి రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈరోజు మేము అధికారంలోకి వస్తే నిధులు ఇస్తాము, విద్యార్థుల సమస్యలు తీరుస్తాము, ఎస్సీలకు 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 3 కార్పొరేషన్లు, వాటితో పాటు నిధులు, భూముల క్రమబద్ధీకరణ, ఇళ్ల స్థలాలు, ఈ విధంగా అనేక రకాలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వంచే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. ఎస్సీల సమస్యల పైన, ఎస్టీల సమస్యల పైన, ఆదివాసీల సమస్యల పైన మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మీరు సమస్యలు నెరవేర్చకపోగా, అభివృద్ధి చెయ్యకపోగా, ఇప్పుడే నా దళిత సోదరులు కొంతమంది చెప్పారు, కనీసము వారికి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వేధిస్తోందంటే నిజంగా సిగ్గుతో రేవంత్ రెడ్డి తలదించుకోవాలి. దళితుల కాళ్ళ దగ్గర ప్రమాణం చేయాలి. మీరు చేసిన దళిత ద్రోహానికని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మీరు దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఆదివాసీలకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే మరి వాళ్ళకి గుర్తింపు ఏ విధంగా ఉంటుంది, వారికి పథకాలు ఏ విధంగా ఇస్తారు, వారికి అభివృద్ధికి ఏ విధంగా మీరు సహకరిస్తారనే విషయాన్ని ఆలోచించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే కోరుకుంటున్నాను. ఈ 3 సంవత్సరాలలో మీరిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా వంచే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎస్టీ, ఎస్సీ, ఆదివాసీలకు 59 ఉపకులాలకు మీరిచ్చిన హామీలతో పాటు వారి సమస్యలను వెంటనే నెరవేర్చాలని, అలా నెరవేర్చినట్టయితే బీసీవై పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరో అంశాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ 2 పార్టీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఏ విధంగా అన్యాయం చేశారో, ఏ విధంగా మోసం చేశారో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పాలకుల ద్వారా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని ఆనాడు ప్రచారం చేశారో, ఏ పాలకుల ద్వారా తెలంగాణలో ఉంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, విద్యార్థులకు, రైతులకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోందని చెప్పి మీరు ఆనాడు ప్రచారం చేసి ఎంతో మంది ప్రాణ త్యాగం పైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ గారికి అధికారాన్ని కట్టబెడితే కేసీఆర్ గారు, వారి కుటుంబము 10 సంవత్సరాల అధికార కాలంలో సుమారు 70% కాంట్రాక్టర్లు, ఏ కుటుంబం అయితే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన భూములను, గనులను దోపిడీ చేశారో అలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 70% కాంట్రాక్టర్లు ఇచ్చి 70% పనులప్పచెప్పి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు జరిగిన అవినీతిని
భాగస్వామ్యం చేసి 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పీడించడానికి, దోపిడీ చేయడానికి ప్రత్యక్షంగా కేసీఆర్ గారు తెలంగాణ యొక్క సొమ్మును, తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టారనే విషయాన్ని మనం గుర్తించాలి. కేసీఆర్ చేసిన అవినీతి పైన, కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతికి వ్యతిరేకంగా 2023లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే మరి కాంగ్రెస్ పార్టీ చేసిందేంటి, కాంగ్రెస్ పార్టీ ఈ 3 సంవత్సరాల్లో చేసిందేంటి అంటే పూర్తిగా ఏ వ్యక్తి అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ దోపిడీ చేస్తున్నాడో అలాంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల కాలం పాటు ఏ ఒక్క రంగంలో అభివృద్ధి చేయకపోగా, ఏ ఒక్క వర్గానికి న్యాయం చెయ్యకపోగా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర భూములు కావచ్చు, సహకార చక్కెర ఫ్యాక్టరీలు, సహకార డైరీలను పూర్తిగా నిర్వీర్యం చేసి, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఉంటున్న వేల కోట్ల విలువైన భూములను రహేజా లాంటి కంపెనీలకు, ఎంఆర్ ప్రాపర్టీస్ లాంటి కంపెనీలకు రూపాయికి 2 రూపాయలకు కట్టబెట్టి సినిమా పరిశ్రమకు సంబంధించిన వారి బినామీలకు వేల ఎకరాలు కట్టబెట్టి తెలంగాణకి, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు తన రహస్య మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీలోకి తన అద్దె నాయకుడిని పంపించి ఆ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసి ఈ 3 సంవత్సరాల కాలంలో పాటు, ఈ 3 సంవత్సరాల కాలం పాటు పూర్తిగా తెలంగాణ నిధులను కాజేసే ప్రయత్నము, అవినీతి చేసే ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా దీన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏ కుటుంబాలైతే ఆనాడు తెలంగాణ ప్రాంతాన్ని దోపిడీ చేశారో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వము, అధికారము పూర్తిగా ఆ దోపిడీ కుటుంబాల ఆధ్వర్యంలో వారి చెప్పు చేతల్లో నడుస్తున్నాయనే అంశాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. 80 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజలు మీ మీద నమ్మకంతో అధికారాన్ని అంటగడితే ఈ రోజు చంద్రబాబు నాయుడు బినామీ, చంద్రబాబు నాయుడు అద్దెకు పంపించిన నాయకుడికి మీరు అధికారం కట్టబెట్టారంటే ఇంతకంటే నీతి మాలిన, సిగ్గు మాలిన చర్య ఇంకొకటి ఉండదని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తున్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ఇచ్చిన తప్పుడు హామీను మీకు నిలబెట్టుకునే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేయాలంటే, ఆ వర్గాలను అభివృద్ధి చేయాలంటే మీ పార్టీలో ఉన్న బట్టి విక్రమార్క లాంటి నాయకుడికి అధికారం అప్పచెప్పి ముఖ్యమంత్రిని చేస్తే వీరి సమస్యలు తీర్చే చిత్తశుద్ధి ఉంటుందని నమ్ముతున్నాము. అంతేగాని ప్రజలను ఏమారిస్తూ, రైతులను ఏమారించి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులను ఏమారించి దొంగల ఊర్లు పంచుకున్నట్టు మీ 2 పార్టీలు అధికారం పేరుతో రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను లూటీ చేస్తామంటే ఎవరు చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ రోజు దళిత వర్గాలలో, బీసీ వర్గాలలో, మైనారిటీ వర్గాలలో చైతన్యం వచ్చింది. మీ తప్పుడు హామీలను నమ్మి మళ్ళీ మీకు అధికారం కట్టబెట్టే ప్రయత్నం చెయ్యరు. ఖచ్చితంగా మీరిచ్చిన హామీలను ఇప్పటికైనా కళ్ళు తెరిచి నెరవేర్చి ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి కోసము, 59 కులాల అభివృద్ధి కోసము మీరు ముందుకు రావాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలా కాకుండా మీరు ఈ మోసపూరిత ప్రయత్నాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి.
రాష్ట్ర వ్యాప్తంగా మీ పైన తిరుగుబాటు చేయడానికి, ఉద్యమం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను